టు ఏపీ టుడే న్యూస్. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం టీడీపీ అభ్యర్థిగా డాక్టర్ బెందాల అశోక్ నామినేషన్. అఖండ మెజార్టీతో గెలుస్తాం. ఎమ్మెల్యే డాక్టర్ అశోక్. ఇచ్చాపురం నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా ప్రస్తుత ఎమ్మెల్యే డాక్టర్ బెందాల అశోక్ నామినేషన్ వేశారు. ఇచ్చాపురం తహసీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి సుదర్శన్ దొర వద్ద నామినేషన్ దాఖలు చేశారు. డమ్మీ అభ్యర్థిగా ఎమ్మెల్యే సతీమణి నీలోత్పల కూడా నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా డాక్టర్ అశోక్ మీడియాతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ప్రజలు పల్లెల్లో తమకు నిరాశనాలు పడుతున్నారని, టీడీపీని అఖండ మెజార్టీతో గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. अरे అది వైపు వెహికల్ అవసరం తాతయ్యకి వెహికల్ ఇక్కడ నుంచి గత 2 సార్లుగా అంటే 2014లో అలాగే 2019లో కూడా ప్రజలందరి ఆశీస్సులతో ఘనమైనటువంటి విజయం సాధించాం. మరొక్కసారి మూడోసారి బరిలోకి దిగుతూ హ్యాట్రిక్ సాధించే దిశగా మా టీడీపీ శ్రేణులందరూ కూడా చాలా కష్టపడుతున్నారు. అనేక రకమైనటువంటి సమస్యలతో ఉన్నటువంటి ఈ నియోజకవర్గానికి అనేక రకాలైనటువంటి పరిష్కారాలు చూపించినటువంటి అనుభవం మాకుంది. కొత్తగా ఈరోజు జన సైనికుల ఉత్సాహం మాకుంది. అలాగే బీజేపీ శ్రేణుల తాలూకా సంపూర్ణమైనటువంటి మద్దతు మాకుంది. గతంలో ఉన్నటువంటి అనేక సందర్భాల్లో మీ అందరికీ తెలియజేసినట్లే 2014 నుంచి 2019 వరకు ఇచ్చాపురం నియోజకవర్గానికి ఒక స్వర్ణ యుగమని మనం అనుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆ రోజు కంప్లీట్ చేసినటువంటి బ్రిడ్జిలు కానీ, ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద తెచ్చినటువంటి కార్యక్రమాలు కానీ, అలాగే మత్స్యకార సోదరులకు కానీ, ఇక్కడ ఉన్నటువంటి మైనారిటీ సోదరులకు కానీ, ఇలా ప్రతి ఒక్క వర్గానికి కూడా న్యాయం చేకూరుస్తూ సంక్షేమం అభివృద్ధి 2 కళ్ళలాగా ఆ రోజు ముందుకు తీసుకెళ్ళినటువంటి సందర్భం. మరి 2019లో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు గురైనటువంటి పరిస్థితి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. అరకొర సంక్షేమం ఇస్తూ అభివృద్ధి పూర్తిగా లేకుండా ఈ 5 సంవత్సరాలు కూడా పరిపాలించినటువంటి జగన్మోహన్ రెడ్డిని గద్దె దించాలి అని ప్రజలందరూ కూడా చాలా ఉత్సాహంగా ముందుకొస్తున్నటువంటి పరిస్థితి. క్యాంపెయినింగ్లో మేము ఏ గ్రామంకి వెళ్ళినా, ఏ గడపకు వెళ్ళినా ప్రతి ఒక్కరు కూడా ఎదురొచ్చి తిలకం దిద్ది మా అందరికీ హారతులు ఇచ్చి మరీ స్వాగతం పలికి ఇక కొన్ని రోజుల్లో మాకు ఈ శని విరగడవుతుంది అని చెప్పి మాకు చెప్తుంటే చాలా ఉత్సాహాన్ని ఇస్తుంది, చాలా ధైర్యాన్ని ఇస్తుంది. ఖచ్చితంగా మేమందరం కూడా ఈరోజు జనసేన అయితేనేమి, తెలుగుదేశం పార్టీ అయితేనేమి, బీజేపీ పార్టీ అయితేనేమి ఉమ్మడిగా
మేమందరం కూడా కృషి చేస్తాం ఖచ్చితంగా.